తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మా పేరు శ్యామల గారు రాజమండ్రి. అవునండి. ఏంటి మరి రాజమండ్రిలో ఎవరు గెలవబోతున్నారు ఎమ్మెల్యే కింద? భరత్ గారా లేదంటే వాసు గారా? భరతరామ్ గారే గెలుస్తారండి. భరతరామ్ గారు ఓడిపోయారు, నేనే గెలుస్తాను సార్ అంటున్నాడు. అసలు సమస్య లేదండి ఇందులో. ఎందుకు భరతరామ్ గారు గెలుస్తారు? ఎందుకంటే అండి ఈయన గెలిచిన ఒక 5 ఏళ్ళలోనే 3 ఏళ్ళు కరోనాకు పోయినా 2 ఏళ్ళలోనే ఎంత అభివృద్ధి చేశారంటే ఇంకా రాబోయే కాలంలో ఎంత అభివృద్ధి చేస్తారన్నది ప్రజలు చూస్తానే ఉన్నారు. రాజమండ్రి అభివృద్ధి కాలేదు కానీ భరత్ బాగా ఆర్థికంగా అభివృద్ధి చెందాడని అంటున్నాడు వాసు. లేదండి, అది అంతా ఉత్తిది. వాళ్ళు మా జనాలను మభ్య పెట్టడానికి ఎన్నో కబుర్లు చెప్తారు. మేమైతే ఈ సందర్భంగా చెప్పవలసింది ఏంటంటే ఇక్కడ భరతరామ్ గారిని అక్కడ జగన్ ని గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అంటే 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి కదమ్మా, ఎట్లా ఇక్కడ భరత్ ఎలా గెలుస్తాడు, అక్కడ జగన్ ఎలా గెలుస్తాడు? ఎంతమంది కూడినండి అక్కడ చేసేది వాళ్ళ ముగ్గురు కలిపి చేసేది ఏమి లేదు. ఇప్పటివరకు ఏం చేయలేదు, అది జనాలకు తెలుసు ఆ విషయం. ఎందుకంటే జనాలు ఎప్పటి నుంచో చూస్తున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేంది. ఇప్పుడు భర్త గారు వచ్చి ఈ 3 సంవత్సరాల్లోనే రాజమండ్రి సిటీని ఎంత డెవలప్ చేశారో ప్రజలందరికీ తెలుసు. ఏం చేశారండి? కంపల్సరీ చూసారు కదా, ఒకప్పుడు ఎలాగుండదు. ఆ పక్క నుంచి వెళ్తుంటే బుక్లు మూసుకొని వెళ్ళేవారు. ఏదన్నానండి, అక్కడ హైవే కట్టించారు. ఎన్ని యాక్సిడెంట్లు అవుతుంటాయి, యాక్సిడెంట్లు జరగకుండా హైవే కట్టించారు. బ్రిడ్జి అది ఫ్లైఓవర్ కట్టించారండి. అలాగే ఎన్నో పార్కులు కడుతున్నారు పిల్లలకి కోసమేటి. ఎన్నో పార్కులు. అభివృద్ధి అంటే అదే కదండి. మరి అభివృద్ధి ఎలా జరుగుతుంది? వీళ్ళు ఒకప్పుడు అది కూడా చేయలేదు కదండి. ఒకప్పుడు మా చుట్టాలు ఎవరు వచ్చినా ఏం చూసేది ఏం లేదు. రాజు గోదావరి గడ్డ తప్పితే ఏం చూసేవాళ్ళం కాదు. ఇప్పుడు చూడడానికి ఎన్నో ప్రదేశాలు ప్లేసులు ఉన్నాయి మా దగ్గర. అదండి. చంద్రబాబు వస్తే మీకు బస్ ఫ్రీ అంటున్నాడు, అండ్ ప్రతి మహిళ అకౌంట్ లో డబ్బులు వేస్తా అని చెప్తున్నాడు. ఇట్లా చాలా చెప్తున్నాడు కదా. మరి ఇప్పుడు జగన్ గారు అవి చేస్తుంటేనే కదా జనాలు సోమరపోతులు చేస్తారని చెప్తున్నారు. మరి ఇప్పుడు అవన్నీ ఆయన పెడితే అప్పుడు సోమరపోతులు ఎవరండి? మరి ఆయన చెప్పేది ఏంటండి? ఇంకా జనాల్ని ఆయన ప్రత్యేకించి ఇంకా వేరేగా మేకలు చేద్దాం అనుకుంటున్నాడేమో ఈయన మమ్మల్ని బాగానే అభివృద్ధి చేసి బాగానే మమ్మల్ని చేస్తున్నారు. వదిలేరు ఇది వరకట్లోని. ఆ బాణం అవినీతికి పాల్పడి వేరే మార్గంలో పోయింది. ఇక మీదట జగనన్న వదిలిన బాణాలు ఎన్నో ఉన్నాయి. ఆ బాణాలన్నీ కలిసి జగనన్న గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మహిళలు ఎవరు పక్కుంటారమ్మా, చంద్రబాబు వైపు జగన్ గారు? జగన్ గారి వైపు. సొంత చెల్లెళ్ళే ఉండట్లేదు జగన్ గారి వైపు, మీరు ఎలా ఉంటారు? అందుకేనండి ఆవిడ ఒక్కతే అవినీతి పాలైపోయి పక్క పోయినంతట్లో ఏం ఒరిగిపోలేదు. ఎంతో మంది జగనన్న వదిలిన బాణాలు ఇప్పుడు సిద్ధంగా ఉన్నాయి జగనన్న గెలిపించుకోవడానికి. అమ్మా మీ పేరు? నా పేరు హేమజ. ఇక్కడ రాజమండ్రి అండి. రాజమండ్రి. చిన్న పాపను ఎత్తుకునేది మీటింగ్ వచ్చేసారు. అంటే భరత్ గారు అంటే చాలా ఇష్టం మాకు. భరత్ గారు అంటే ఎందుకు ఇష్టం? అంటే అతని పరిపాలన చాలా బాగుంది, మాకు బాగా నచ్చింది. అసలు రాజమండ్రిని నేను ఒక కొత్తగా చూస్తున్నా. ఇది వరకే ఎక్కడికైనా రాజమండ్రికి వెళ్ళాలంటే ఏ మూవీ రెస్టారెంట్కి వెళ్ళాలి, కానీ ఇప్పుడు ప్రతి ప్లేస్ కూడా చాలా బాగుంది. లైక్ చిన్న హైదరాబాద్ అని ఇలా ఉంటే ఎలా ఉంటది, అంత బాగుంది. భరత్ అందరూ తిడుతున్నారు కదా, భరత్ ఏం చేయలేదు, రాజమండ్రిని నాశనం చేసేసాడు భరత్ అని చెప్తున్నారు. మరి ఎవరండి తిట్టేవాళ్ళు? నాకైతే తెలిసినంత వరకు అతను చేసిన పనులను అందరూ మెచ్చుకున్న వాళ్ళే ఉన్నారు. తిట్టిన వాళ్ళు అంటే మరి వాళ్ళ ఇష్టం. మరి ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు భరత్ గారు రాజమండ్రికి సంబంధించి, మరి గెలుస్తారా ఈసారి భరత్? ఖచ్చితంగా గెలుస్తారండి. ఎందుకంటే రిజల్ట్ కనిపిస్తుంది, అతను ఎంత చేశారనేది బయట కనిపిస్తుంది. అతను కూడా మనతో సమానంగా మింగిల్ అవుతూ ఒక్కొక్కరి ప్రాబ్లం తెలుసుకుంటున్నారు. మింగిల్ అవుడు ఆయన సపరేట్ గా ఉంటాడు, ఎవరు కష్టాలు వినడం చెప్తున్నారు. మీరు చూడండి, అతను ప్రతి స్ట్రీట్కి వెళ్ళి మీకేమైనా ప్రాబ్లం ఉందా అని, ఈవెన్ దో ఎవరైనా చిన్న హోటల్స్ కానీ అంతెందుకు మా ఫ్రెండే బ్యూటీ క్లినిక్ ఓపెన్ చేసింది, రమ్మంటే వెంటనే వెళ్ళారు. చాలా మంది వెళ్ళరు అని కొంచెం బెట్ చేస్తారు. ఇతను అలా కాదు, వెళ్ళి దానికి సపోర్ట్ చేస్తారు. చిన్న బిజినెస్ నుంచి పెద్ద బిజినెస్ వరకు ఎవరికైనా సపోర్ట్ చేస్తారు. గెలుస్తారంటారు? ఖచ్చితంగా గెలుస్తారు.